హాయ్ అండి. ఇవాళ మనం కొబ్బరి రైస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని పాలైతే తీసుకోవాలి. కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి. ఒక క్లాత్లో వేసుకొని వడకట్టుకుంటే సరిపోతుందండి. కర్చీప్లో అలా వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా చెక్క, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు వేసి తర్వాత అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిలికలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం రైస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వరకు పాలైతే తీసుకోవాలండి. ఇంకా మిగతా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళే సరిపోతాయి. నార్మల్ రైస్ కాబట్టి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు అయితే పాలు తీసుకున్నాను. అలా మీరు ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రైస్ లాగా ఉడికించుకోవటమే. కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.